హాయ్ హలో వెల్కమ్ టు మై అమ్లు ఛానల్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ కోసం అయితే మరి వంటలు కదా వంటలు చేయాలి కదా. వంటల కోసం అయితే ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నైటే పట్టాలి, నైటే అన్నీ ప్రిపేర్ చేసి ఉంచాలని చెప్పేశారు. చెప్తే దానికోసం అయితే ప్రిపేర్ చేయటాకైతే మేమందరం వచ్చాము. మా వదిన వాళ్ళు, మా ఆడపడుచులు, మా చిన్న అత్తగారు వాళ్ళు, మా మేనకోడలు వీళ్ళందరూ అయితే ఇంకా నైట్ అయితే కూర్చున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే సిద్ధం చేయడం కోసం అయితే చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకొని గోంగూర కూడా కట్ చేసి ఉంచమని చెప్తే గోంగూర అయితే కట్ చేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళు. మీరైతే చూడండి. ఇంక ఈ పని ఎంత కంప్లీట్ చేసుకొని మేమైతే అంటే ఇది చేసేటప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే 11 అయ్యింది. ఈ వీడియో తీసేటప్పుడు ఇదంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయితే అయిపోయింది. ఆ టైం దాకా అయితే ఇవన్నీ ఆ టైం దాకా పట్టినాయి. ఇదైతే ఉదయం వీడియో చూడండి. ఉదయం వంటల కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. మా తోటి కోడలు అయితే గారెల కోసం అయితే పప్పు పడుతుంది. అప్పటికి వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వంట కంప్లీట్ అయిపోయి ఇంకా గారెలు అయితే వేయటం కోసం రెడీ అవుతున్నారు. ఇంక ఈలోపే గారెలు వేయటం కూడా అయిపోయింది. మేమంతా క్లీన్ చేసేసాం. చుట్టాలు అయితే వచ్చేసారు. పెళ్ళివాళ్ళు అయితే వచ్చేసారు. మీరైతే వాళ్ళని చూడండి. వాళ్ళు తీసుకొచ్చిన ప్రధానం అవి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అయితే కూర్చున్నారు. ముందు వచ్చిన వాళ్ళకైతే మంచినీళ్ళు ఇచ్చేసాము, టిఫిన్ పెట్టాము, టీ ఇచ్చాము. టీ తాగుతున్నారు. అయితే టీలు ఫస్ట్ నుంచి అయితే వీడియో తీయటాకైతే కుదరలేదు. ఇది ఆఖరిలో టీలు ఇచ్చేటప్పుడు ఇది ఆఖరిలో అయితే తీసాము. మీరు చూడండి. ఇంక ఇది అయితే అయిపోగానే అయితే తీసుకొచ్చిన పతానం అయితే పంచడం కోసం అయితే కూర్చుంటారు. ఇప్పుడు కూర్చొని ముందు ప్రధానం గురించి అయితే మాట్లాడుకుంటారు. ప్రధానం మాట్లాడుకున్న తర్వాత పెద్ద ప్రధానం గురించి కూడా మాట్లాడుకొని దానికి కూడా మరి ఆ పెద్ద ప్రధానం కూడా ఎన్ని తేవాలి ఏంటనేది అయితే రాసుకొని అవన్నీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు తెచ్చిన చిన్న ప్రధానం కోసం అయితే ముందు ఫాస్టర్ గారు అయితే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఏ పనిలోనైనా సరే ఫస్ట్ ప్రార్థన అనేది ప్రాధాన్యత కాబట్టి మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ముందు ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ముందుగా ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అయితే ఆయన ముందుగా పెట్టుకొని అయితే మన కార్యక్రమం జరగాలని చెప్పేసి అయితే ముందుగా ప్రార్థనతోనే స్టార్ట్ చేసాము. ప్రార్థన అయితే అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇవన్నీ మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా అన్నీ వచ్చినాయా రాలేదని అయితే చూస్తున్నారు. నేనైతే ఇదంతా కంప్లీట్గా అయితే నీట్గా వీడియో తీయమని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో పోస్ట్ చేయాలి కాబట్టి ఇవన్నీ అన్నీ చూసిన తర్వాత అయితే పెళ్లి కూతురు ఒళ్ళు అయితే పెట్టేసి మళ్ళీ వాళ్ళు తెచ్చిన చీర అవన్నీ అయితే కట్టేసి రెడీ చేస్తారు. మరి మాకైతే ఎలా చేస్తారు ఫ్రెండ్స్, మీరైతే మరి మీ వైపు అయితే ఎలా చేస్తారో మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఊర్లో మీ స్టైల్లో ఎలా చేస్తారో మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.
ఎంగేజ్మెంట్లో ఇది ఫస్ట్ పార్ట్ వీడియో మాత్రమే. మళ్ళీ సెకండ్ పార్ట్ అయితే మళ్ళీ వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.